ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. ఈ ఏడాది స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్వాతి నక్షత్రం కూడా మనకి ఏదైనప్పటికీ కూడా అది తులారాశి. తులారాశి వారికి ప్రస్తుతం అయితే ఈ గోచారం అంతా కూడా కొంత అనుకూలకంగానే ఉంది. అయితే స్వాతి నక్షత్రంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక వాళ్ళు దేనికైనా సరే అయినప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎడిక్ట్ అయితే కనుక, అంటే సపోజ్ నాకు దేవుడి మీద భక్తి ఉందనుకోండి, ఆ దేవుడికి కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను. సో అంటే పరిమితి అనే దానికి వీళ్ళు లోబడి ఉండరు. సో నాకు దేని మీద మోజు అయితే, దేని మీద వ్యామోహం అయితే దాని మీద నేను ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం అనేది ఉంటుంది. ఆ రకంగా వీరు వ్యసనాల రూపేణా, బలహీనత రూపేణా ఈ ఏడాది ఎక్కువగా నష్టపోవడానికి, మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ ఒక్క విషయంలో వీళ్ళు కనుక నియంత్రణ పాటిస్తే తులాలో ఈ స్వాతి నక్షత్రం వాళ్ళు చక్కటి జాతకం ఈ సంవత్సరం గోచారం ఉంది వీళ్ళకి. ఎందుకంటే ప్రస్తుతం 6వ ఇంట్లో శని వీళ్ళకి మంచి యోగాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. లాభస్థానంలో కేతువు కూడా మంచి జరగటం అనేది ఉంది. ఖచ్చితంగా ఇంట్లో ఏవైనా సరే శుభకార్యాలు కనుక అనుకుంటే కనుక ఆ శుభకార్యాలు జరగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా సంతోషకరమైన వార్తలు వినడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇదే రోగస్థానంలో అంటే 6వ ఇంట్లో శని మనకి ఎలాగైతే అదృష్టాన్ని ఇస్తాడో అదే సమయంలో కొంత అనారోగ్యం కూడా ఇస్తాడు. సో జీర్ణ వ్యవస్థ అనేది జాగ్రత్తగా చూసుకోవటం అనేది అవసరం. తర్వాత ఏదైనా సరే ఆహారం భుజించడంలో కొద్దిగా మితాన్ని పాటించడం అనేది అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా సువర్ణ కాలంగానే మనం తులారాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఈ స్వాతి నక్షత్రం వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచిది అంటారు? స్వాతి నక్షత్రం ప్రకారం అయితే కనుక గోమేధికం అనే రత్నం అనేది వస్తుంది. అయితే గోమేధికమే మరి మంచి చేస్తుందా అంటే కనుక ఖచ్చితంగా గోమేధికం పెట్టుకోవటం వల్ల మంచి జరగటం అనేది ఉంటుంది. కనుక నిరభ్యంతరంగా 2 రకాలుగా కూడా గోమేధికం అంటే వారి యొక్క స్వాతి నక్షత్రం ప్రకారం గోమేధికం, చేస్తున్న గ్రహస్థితి బట్టి కూడా గోమేధికం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.